ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అమ్మ దయ వల్ల అందరూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తొందరపడి నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా వినకుండా వెళ్ళకు. నేను ఈరోజు నీకోసమే ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను. రేపటి రోజున అంటే ఈరోజు డిసెంబర్ 1 తర్వాత నీ జీవితంలో కని విని ఎరుగని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని అమ్మవారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. మరి అమ్మవారు మనకు చెప్పేటటువంటి సందేశంలో ఎటువంటి అర్థం ఉంది అనేది మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లను చదివి అర్చన అయితే చేయిస్తాను. అమ్మవారి సందేశం ఎక్కడెక్కడో ఎంతోమందికి కనెక్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ కూడా ఎంతో నమ్మకమైనటువంటి సమస్యలు తీరుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అమ్మవారు మన కోసమే కదండి ఏది చెప్పినా కూడా చేస్తూ ఉంటారు. మనం తప్పకుండా అమ్మవారి మాటలను నమ్మకంతో 100కి 1000% కనెక్ట్ అయ్యాము అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అమ్మ చెప్పే దానిలో అర్థం పరమార్థం మనకు అర్థమయ్యే తీరుతుంది. మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నా సరే, అది ఎటువంటి సమస్య అయినా కూడా కానీ అమ్మవారి ఆశీస్సులతో తప్పకుండా ఆ సమస్యల నుంచి మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ మీకు అమ్మవారు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు అమ్మవారి సందేశం విందామా? మరి నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని మనసు పెట్టి విను. అలాగే నేను ఏమి చెబుతూ ఉన్నాను అంటే నీ మనస్తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకు అని అంటే అందరితో ప్రేమగా మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడవు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడిస్తుంటావు, కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతుంటావు. దానివల్ల ఏంటంటే నీకు ఎక్కువ మంది శత్రువులు పెరుగుతూ ఉన్నారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తున్నావుగా, నీకు అతిగా శత్రుత్వం పెరిగిపోతోందమ్మా. ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉండాలి అంటే కనుక ఎంతో తేనె పూసినటువంటి మాటలలాగా ఎంతో చక్కగా ఇతరులను సంతోషపెట్టే విధంగా అసలు పొడిచినా పడవనట్టు ఇంత మంచి మాటలు చెప్తూ తీయగా పలికేటటువంటి మాటలు చెప్తూ ఉంటేనే మంచివారు. మనం వారి మంచి కోరి వారు ఏదైనా నష్టపోతారేమో అని మనం కటువుగా మాట్లాడి వారిని సరైన దారిలో నిలబడితే మాత్రం మనం చాలా చెడ్డవారం అవుతున్నాం. కలికాలం అలానే ఉంటుంది. మీరు అసలు ఏ విధమైనటువంటి భయాన్ని పెట్టుకోవద్దమ్మా. ఎందుకంటే శత్రువులు అయ్యి కొంతమంది మీ నుండి కూడా దూరం అయిపోయేటటువంటి ఎంతోమంది ఉన్నారు కదా. వారు నీ నుంచి దూరం అయిపోయినప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను వీరిని ఎంతగా ఇష్టపడ్డాను కానీ నన్ను ఇష్టపడలేకపోతున్నారు. అసలు నేను సరైన వాక్యాలను సరైన మాటలను వీరికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాట ఎందుకు వినడం లేదు అని లోపలే మీలో మీకే ఒక రకమైనటువంటి ప్రశ్న అనేది మీరు తప్పకుండా మీరు ఏర్పరచుకుంటారన్నమాట. మంచి చెప్తుంటే వారు చెడుగా గ్రహిస్తున్నారు. వారు ఎంతో నష్టపోయిన తర్వాత వారు తప్పకుండా మీరు అనుభవంలోకి వస్తారన్నమాట. అంటే నిజంగా ఇలా మేము ఇతరులు చెప్పిన మాట వినింటే ఈరోజు ఈ సంతోషంగా ఉండేవాళ్ళం కదా అనేటటువంటి ఒక భావన అనేది వారికి తప్పకుండా కలుగుతుంది. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు నాకు తెలుసు ఎంత బాధను అనుభవించావో, ఎన్ని కష్టాలను చవిచూసావో, నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. ఏ పని చేసినా ఎన్నో నిందలు ఎదుర్కొన్నావు. జీవితంలో డబ్బును బాగా సంపాదించుకోవాలనుకున్నావు కానీ నువ్వు కన్న కళలన్నీ నిజం కాలేదు. అందువల్ల చాలా నిరుత్సాహపడిపోయి ఉన్నావు. నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టావు కదా నీ వారి కోసం. అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళే లేరని ఎంతగానో బాధపడుతూ ఉంటావు. ఎంతమంది నీ చుట్టూ ఉన్నా, ఎంతమంది బంధువులు ఎంతమంది స్నేహితులు నీ చుట్టూ ఉన్నా, నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి నీ పక్కన లేనప్పుడు ఆ పొందేటటువంటి బాధ నేను తప్పకుండా అర్థం చేసుకోగలను. అందరూ ఉన్నా ఇక ఒంటరి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావని నాకు తెలియదా? ఇక నీ కుటుంబము బరువు బాధ్యతలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి కోసం నువ్వు ఆహార్నిశలు కష్టపడుతూ ఎప్పుడు కూడా ఇలా బాధను అనుభవిస్తూ ఎప్పుడు కూడా జీవితాన్ని చాలా మదన పడేలాగా చేసుకుంటూ వస్తున్నావు. అసలు నీకున్నటువంటి కష్టం
నీకున్నటువంటి బాధ ఎవరికీ ఉండదని అపోహపడుతున్నావు. కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధలు, కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నీవు కుటుంబ బరువు బాధ్యతలు నీకు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వారి కోసం అహర్నిశలు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటున్నావు. అయినప్పటికీ కూడా నాకు మంచి జీవితం ఇవ్వడం లేదని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు కదా. చూడమ్మా, ఈరోజు నువ్వు వినబోయేటటువంటి శుభవార్త ఎలా ఉంటుందంటే నీ దిశనే మార్చేటటువంటి శుభవార్త అన్నమాట. అది ఎలాంటి ఆటంకం ఈరోజు నీకు రానే రాదు. చేయాలనుకున్న అది నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఇంట్లో కూడా డబ్బు పెరిగేటటువంటి సూచనలు నీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నువ్వు పడినటువంటి కష్టానికి తప్పకుండా శ్రమకు నీకు తగినటువంటి గుర్తింపు, ఫలితం నీకు తప్పకుండా వస్తుంది. నిన్ను ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే నువ్వు పనికిరావు, ఏ పనికిను అని బాధపడి నిన్ను హింసించారో అటువంటి వ్యక్తులే నీకు తప్పకుండా నిన్ను చూసి అంటే అటువంటి వ్యక్తులే నీ గురించి గొప్పలు చెప్పుకునేటటువంటి రోజు వచ్చే తీరుతుంది. నేను తీసుకొస్తాను అని నీకు మాట ఇస్తున్నాను. నేను నా మాట నిలబెట్టుకునే తీరుతాను. నీ దుర్గమ్మ చెప్పేది నీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. ఆర్థిక పరంగా కూడా నీకు చాలా బాగా కలిసి వస్తుందని ఉంటుంది. ఇంట్లో కూడా సంపదలు రెట్టింపు అయ్యేలాగా నేను చేస్తాను. ఇక ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేసేలాగా నేను చేయబోతున్నాను. నీ జీవితంలో కొన్ని మార్పులు రావడం నువ్వు తప్పకుండా చూస్తావమ్మా. కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుంది. నీకు పట్టినటువంటి దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిస్తాను. తెలివితేటలు, ధైర్యం ఇవన్నీ నీకు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉండాలనేది కూడా నీకు బాగా తెలుసు. నీకు ఎలా ఎదుర్కోవాలో సమస్యను కూడా తెలిసినా నువ్వు అలా నిరుత్సాహపడుతూ ఉన్నావు. నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు కదా. నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఎందుకంటే నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా కష్టం లేకుండా చూసుకుంటానని ఎప్పుడూ మాట ఇచ్చాను కనుక నీ చెయ్యి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను. అదృష్టం అనేది నీకు అనుకూలంగా మారితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను నీకు తప్పకుండా చూపిస్తాను. ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. నువ్వు ఏదైతే కోరావో అదే జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. ఇన్ని ప్రయత్నాలు చేశావు. ఎంత జాలిగుణం అమ్మా నీకు ఎక్కువగా ఉంటుందో తెలుసా. అంతగా నిన్ను నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడ్డారు. కానీ నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అనేలాగా అక్కడే ఉండిపోయావు. ఎవరి సహాయము తీసుకోకుండా, కనీసం నీ సహాయం అందించే వాళ్ళు కూడా లేకుండా ఈరోజు నిన్ను ఎవరు పట్టించుకుని రోజు మిగిలిపోయారు. కనుక నేను అన్ని దారులు తెరిచాను. దుర్గమ్మ, నేను ఎప్పుడు కూడా నిన్ను ఏది అడగలేదు నా జీవితంలో. మరీ కోరి నాకు ఇది కావాలి అని వెంటనే నాకు ఇవ్వండి, నేను సంతోషంగా ఉంటానని ఎప్పుడు కూడా అడగలేదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నావు. ఉన్న జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నావు. మరి నాకెందుకమ్మా దుర్గమ్మ ఈ కష్టాలు? నా మీద పగబట్టినటువంటి కష్టాలు ఏంటి? అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరు కదా. నేను బాధపడుతున్నాను కదా. సమాజం అలా ఉంది. ఎవరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడిపోతారో, ఎక్కడ వారు నిలబడిపోతారో, తక్కువైపోతావేమో మనం అని చెప్పి ఒకరినొకరు పెరిగిపోయి వారి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు తల్లి? చెప్పు. కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ, లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ, లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నటువంటి విషయాలు కానీ ఎవరికైనా చెప్తున్నావా అంటే అదే నువ్వు చేసేటటువంటి పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు నీకు ఉన్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారుగా. మరి అటువంటిప్పుడు ముందు లాభం అనేది అవతల వ్యక్తికే కదా వెళ్తుంది. కనుక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని నువ్వే చేయాలి. నువ్వు అనుకుంటున్న పనిలో ఒక విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు. ₹1 నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ చెప్పు. నిజంగా నిరుత్సాహంతో నిస్సహాయంతో ఉండేటటువంటి వారి వ్యక్తులతో చెప్తే నీకు ఒక సమయంలో వాళ్ళు మిగిలిపోతారన్నమాట. కనుక అవసరం లేని వారి గురించి నీ గురించి నువ్వు విషయాలు కూడా చెప్పుకొని ఈరోజు వారి ముందు ఒక తక్కువైపోయావు కనుక కాబట్టి ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన అనేది లేకపోవచ్చు. కానీ ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలని ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. నువ్వు చాలా అంటే చాలా జాలి గుణం అధికంగా ఉంటుంది. నీకు ఎవరైనా అంటే ఏడుస్తుంటే అసలు చూడలేవు. అయ్యో పాపం అని వెంటనే కరిగిపోయి నీ దగ్గర ఉన్న సొమ్ము కూడా అంటే నీ దగ్గర ఉన్న డబ్బుని ఏదైతే ఉందో ఇది వెంటనే ఇచ్చేస్తూ ఉంటావు. ఇచ్చిన తర్వాత వారు తిరిగి ఇవ్వకపోయినప్పటికీ నేను బాధపడతావు. నువ్వు నిష్ఠూరం అయిపోతున్నావమ్మా. అంతే, అవసరానికి ఇచ్చుంటావు, అది వారు తిరిగి ఇవ్వకపోయేసరికి
వాళ్ళని ఏమీ అనలేక నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతూ ఉంటావన్నమాట. దుర్గమ్మ ఇలా చేశారు అలా చేశారని. అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది కనుకనే అందరినీ కూడా నమ్మేస్తున్నావు. ఈ టెన్షన్స్ అన్నీ కూడా తప్పదమ్మా. మరి ఇలా ఎక్కువ టెన్షన్స్ పడిపోతే ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు. అయితే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కనుకనే ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా నీకు గుర్తుండిపోయేలాగా ఈరోజు అన్ని రకాల విషయాల్లోనూ కూడా నీకు అత్యుత్తమమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుందమ్మా. బిడ్డ, ఎన్నో రకాల దుష్టశక్తుల నుండి ప్రమాదాల నుండి నిన్ను నేను కాపాడుకుంటాను. చెడు శక్తుల నుండి నిన్ను దూరం చేస్తాను. ఈరోజు నీకు సహాయం చేయలేనా చెప్పు. ఈరోజు తప్పకుండా నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? అదేంటంటే నీకు దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసుకుని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చుండ్రా. నీ దగ్గర అంటే మీ ఇంటి దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే కాసేపు కూర్చుని మనశ్శాంతిగా శివనామస్మరణ చేసుకో. అంతా నీకు చక్కగా జరుగుతుంది. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, దేనికి సంబంధించినటువంటి కూడా నీ మనసులో చెప్పుకునిరా దేవుడికి. అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. భగవంతుడా, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకో. ఈ రోజున నీ మీద ఉండేటటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదిష్టి నరఘోష ఏదైతే చెడు దుష్టులతో నీ మీద చూస్తున్నారో అటువంటి కళ్ళన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే కీడు తలపెట్టాలనుకుంటున్నారో నీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు. కనుక అంత అమూల్యమైనటువంటి రోజు ఈరోజు. ఇక నీకైతే నువ్వు చేసేటటువంటి పనుల్లో ధనలాభం కలుగుతుంది. కనుక ఇంత పెద్ద మంచి అవకాశమే కదా, ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. ఇక 11 తమలపాకులను పూజ గదిలో పెట్టుకో. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు కూడా ఉంటే తొలగిపోతాయమ్మా. ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది తల్లి. నీ మీద ఎవరికైనా కుళ్ళు కుతంత్రాలు చేపట్టినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక నేను చెప్పినటువంటి ఈ చిన్న పనులన్నీ కూడా నువ్వు తప్పకుండా చేసుకో. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ ఏది చెప్పినా కూడా అంతా మంచిగా చెప్తానని అనుకో. కనుక నీకు అన్ని రకాలుగా మంచి సౌకర్యం, అలాగే శ్రేయస్సు, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఈ రోజు నుండి మొదలవబోతున్నాయని చెప్తూ ఉన్నాను. సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపు అయ్యేలాగా చేస్తాను. ఇక నుంచి సంతోషకరమైనటువంటి జీవితం నీకు లభించేలాగా చేస్తాను. కనుక తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అతిగా ఆవేశము పడవద్దు, అతిగా ఆలోచించనవద్దు, అతిగా కోప్పడవద్దు, ఎవరి మీద అలగనవద్దు. ఎంత కష్టపడినప్పటికీ నీ తొందరపడి ఏ ఆలోచన నీ మనసులో చేస్తున్నావు అని నాకు తెలియదా? కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, శరీరాన్ని వృధాగా మన జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తే కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ కర్మఫలం మనల్ని వెంటాడుతుంది. ఇలాంటివి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మరి మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కనుక ఈ జన్మలోనే ఏదైనా కానీ ఉండి మనం సాధించి తీరాలి. ఆ తరువాత ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. కనుకనే నీ జీవితంలో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని ప్రమాణం చేశానుగా. కనుక నీకు అన్ని విధాలుగా మంచి చూపిస్తానని అమ్మవారు మనకి సందేశం ద్వారా తెలియపరిచారని. సందేశం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరందరూ కూడా అమ్మవారి కృపకు కరుణ కటాక్షం మన కుటుంబ సభ్యులందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.